హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి సండే స్పెషల్ పన్నీరు మటర్ పన్నీర్ అనమాట. మటర్ పన్నీర్ తయారు చేస్తాను. చూడండి, ముందు నేను వస్తాడు మా వాళ్ళు రెడీ చేసి ఉంచారు. ఇటు నుంచి వస్తాడికి ఇది చూడండి, మొత్తం పన్నీర్ అది రెడీ చేసి ఉంచారు. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కోసి దాంట్లో కారం ఒక స్పూను, నెక్స్ట్ జీలకర్ర పొడి, నెక్స్ట్ కార్న్ పౌడర్ వేసాము ఒక స్పూను, మిరియాల పొడి కూడా యాడ్ చేసాం, సాల్ట్, కార్న్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి అన్నీ మామూలుగా మ్యాగ్నేట్ చేసి ఉంచారు మా వాళ్ళు. చూడండి, మా ప్యాన్ వేసాం, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాం, ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా మామూలుగా ఆయిల్ వేసుకుంటే ఈ ప్యాన్ వేసుకొని ఒక్కొక్క పీసు మొత్తం పీసులన్నీ ఒక్కొక్కటి కింద వేసి ఏంటంటే ఇవన్నీ సిదిగిపోతాయి అనమాట పన్నీర్. అందువల్ల ఏం చేసామంటే ఒక్కొక్క పీస్ వేసుకున్నాం, పీసులు వేసుకొని అలాగా మామూలుగా ఫ్రై చేస్తున్నాం. అదే మామూలు గరిట అయితే ఇరిగిపోతాయి కదా ముక్కలని, అస్తం ఇది ఉంది కదా అట్లకార ఏమంటారు దీన్ని, దీంతోని ఒక్కొక్కటి ఇచ్చేస్తాను అనమాట. చూడండి, ఒక్కొక్కటి చూడండి, అవి మాడిపోయి అనుకుంటారా, అది మాడలేదు. పన్నీర్ వేసింటే అది మసాలా అది పట్టుకుంది అనమాట. పట్టుకోవడం వల్ల కింద ప్యాన్ కంటుకోవడం వల్ల అది మాడినట్టు కనిపిస్తుంది, కానీ అవి పన్నీర్ మొక్కలు మాడిపోవడం అంటే కాదు, మసాలా అది కాలిపోవడం వల్ల దానికి మాడిపోయినట్టు కనిపిస్తుంది. కానీ పన్నీర్ బాగానే ఉంది, అది అసలు ఏం కాదు, బాగానే ఉంది పన్నీర్ మాత్రం. చూడండి, మ్యాక్సిమం ఫ్రై అయిపోతుంది. ఇంకా సరే మామూలు ఫ్రై అయింది. చూడండి, మధ్య మధ్యలో పీసులు ఉండిపోయినాయి కదా, అవి ఎలా మెల్లి ఒక్కొక్క మొక్క తిరిగేస్తాను. చూడండి నీట్గా, ఏమైనా చేస్తే పాడైపోతాయి అనవసరంగానే. అలా పన్నీర్ మామూలుగా ఫస్ట్ టైం పన్నీర్ వండుతానండి. ఇది వరకు నేను ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం పన్నీర్ కూడా. చూడండి, పన్నీర్ ఓకే ఫ్రై అయిపోయింది. అలాగే కింద నుంచి మెల్లిగా తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. చూడండి, అలా ఒక్కొక్క ముక్కలు మామూలుగా తీసేస్తామంటే ఒకేసారి తీద్దామంటే ఏం చేస్తారు, మళ్ళీ పాడైపోతాయి అనమాట, ముక్కలు కింద విరిగిపోతాయి అనమాట. అందువల్ల ఏం చేస్తాను అంటే కొద్దిగా 2 ముక్కలు 3 ముక్కల కింద అలాగా మామూలుగా దీంతో తీసుకుంటాను అనమాట. చూడండి, అదిగో అలా తీసాము, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇందులో ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్ తట్టి మళ్ళీ మేము ఆ ప్యాన్లో వేసి వండుకోవాలనుకుంటున్నాం, కళాయిలు వేసి. కానీ ఉల్లిపాయలు కూడా 3 ఉల్లిపాయలు కోసం 3 ఉల్లిపాయలు కట్ చేసినాం మళ్ళీ. చూడండి, ప్యాన్ అదే ఆయిల్తో మళ్ళీ మేము ఫ్రై చేస్తాం అనమాట. మామూలుగా ఉల్లిపాయ ఇది యాపల్ కాబట్టి ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటాం. చూడండి, అదే ఆయిల్తో మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఆయిల్ ఇందులో వేసి మళ్ళీ మేము ఈ ఉల్లిపాయలు వేస్తాము. అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు ఏం చేస్తామంటే 6 పచ్చిమిరపకాయలు అంటే నిలువుగా నేను కూర్చొని అనమాట, చిన్న చిన్న ముక్కల కింద కాకుండా నిలువుగా కోసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి జాగ్రత్తగా ఫ్రై చేస్తాను. ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏగే వరకు ఫ్రై చేసుకుంటున్నాం జాగ్రత్త. చూడండి, అలా కలుపుతూ ఉంటే బాగుంటుందండి, లేదంటే ఈ మసాలా అంటే మీకు కళాయి మాడిపోయినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అలా వదిలికంటే కలపాలన్నమాట. చూడండి, మిరియాల పొడి కూడా వేసాం అనమాట, బ్లాక్ పేపర్ ఇది కూడా ఇందులో వేసాం అనమాట. మిరియాల పొడి వేసుకొని ఇది కలుపుకొని జాగ్రత్తగా ఈ మిరియాల పొడి వేసిన తర్వాత మీరు మ్యాక్సిమం కలుపుతూ ఉండాలన్నమాట. ఇదండి మటర్ కూడా వేసాము. మటర్ వేసి జాగ్రత్తగా కొద్దిగా నీట్గా మటర్ కూడా కొద్దిగా వేగే వరకు ఉంచుతున్నాం అనమాట. అలాగా చూడండి, అలా కలుపుకొని మటర్ కూడా నీట్గా వేస్తున్నాము. మాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదేనండి. మరి మీకు ఏమైనా తెలిసింది అంటే వేరు ఇంకా ఎలా వండుతారు అనేది ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ చేయండి. అలా కాదండి ఎలా వండాలని. కానీ మా బ్యాచులర్స్ అనేది మ్యాక్సిమం ఎలాగోలాగా వండుకొని తినేయడమే మాకు తెలుసు, బ్యాచులర్స్ అనేక. అది చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. చూడండి, లైట్గా వాటర్ యాడ్ చేసాం, ఎందుకంటే అప్పుడు మటర్ కొద్దిగా ఉడకాలి కాబట్టి, హాఫ్ అంటే సగం ఉడకాలి కాబట్టి మటర్కి వాటర్ వేసి మరగబెడుతున్నాం. నెక్స్ట్ చూడండి, సాల్ట్ కూడా వేసాం, సాల్ట్ వేసి కలుపుకొని నీట్గా. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ పన్నీర్ ముక్కలు మనం ఇప్పుడు ఇందులో కళాయిలో కొద్దిగా ఇది ఉడికిన తర్వాత, ఇప్పుడు మటన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకున్నాం అనమాట. కరెంట్ పోయిందండి, సారీ, అందువల్ల అది మీకు ఇదయింది. ఇప్పుడు చూడండి, పన్నీర్ కూడా అందులో వేసుకున్నాం ప్రజెంట్. చాలా బాగుంది, ఇప్పుడు చూస్తుంటే బాగా నోరు ఊరుతుంది, చాలా బాగుంది. కర్రీ అయితే బాగా వచ్చిందని నేను అనుకుంటాను. ఈసారి సక్సెస్ అయింది మటర్ పన్నీర్ అని మేము అనుకుంటున్నాం. చూడాలి మరి. దీని కర్రీ పేరు ఏంటంటే డ్రై మటర్ పన్నీర్ అనమాట. డ్రై అనమాట, ఇది మామూలుగా కర్రీ టైప్లో కాకుండా మామూలుగా అగర్లు ఈ జ్యూస్ లా కాకుండా డ్రై అనమాట. ఓన్లీ కొద్దిగా లైట్గా మళ్ళీ వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకొని నీట్గా కలుపుతున్నాను అనమాట. ఎక్కువ కలిపినా మళ్ళీ ఏమంటే పన్నీర్ ముక్కలు ఇరిగిపోతూ ఉంటాయి అనమాట.
దగ్గరికి జాగ్రత్తగా కలుపుకోవాలి. స్లోగా జాగ్రత్తగా కలపాలన్నమాట. మనం ఏదైనా పన్నీర్ ముక్కలా ఉండదు, జ్యూస్ అయిపోతాయి. మళ్ళీ బెండకాయ జ్యూస్ అయింది అలాగే అయిపోతుంది, పన్నీర్ జ్యూస్ అయిపోద్ది. కాబట్టి స్లోగా మెల్లిగా కలుపుకున్నాం. చూడండి మ్యాక్సిమం రెడీ అయిపోయింది కర్రీ. చూడండి చాలా బాగా వచ్చింది పన్నీర్ కర్రీ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ పన్నీర్ తినాలంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈయన మా ఫ్రెండ్, తమిళనాడు అతను, కన్యాకుమారి దగ్గర. చూడండి ఆయన మన పన్నీరు టేస్ట్ చేస్తాడు. చూడండి, వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.